మనం సొంతగా చైన్ లూబ్ ఎలా చేయాలో అనేది ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చైన్ని మంచిగా ప్రెషర్ వాష్ చేసుకోవాలి. చైన్ వాష్ అయిన తర్వాత మనకు కావాల్సిన కొన్ని టూల్స్ చైన్ లూబ్ కోసం WD-40, చైన్ క్లీనర్, చైన్ లూబ్ అండ్ ప్యాడ్ డాగ్ ఇన్ కేస్ మీ బైక్లో సెంటర్ స్టాండ్ లేదంటే, అండ్ ఫ్యూ బ్రషెస్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రేర్ టైర్ని ఈ ప్యాడ్ డాగ్ మీద ఎక్కిద్దాం. దాని తర్వాత మనము WD-40 యూజ్ చేసి ఫస్ట్ ఏమైనా గ్రీజెస్ ఉంటే అవి రిమూవ్ చేద్దాం. ఇలాంటి సీ బ్రష్ కూడా తీసుకొని మీరు యూజ్ చేయొచ్చు లైక్ దిస్. సో ఒకసారి బయట నుంచి అయిన తర్వాత ఇంకొకటి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో గ్యాప్స్లో కూడా ఒకసారి చేసుకుంటే బెటర్. క్లీన్ అయిన తర్వాత మనము క్లాత్ తీసుకొని మంచిగా దీన్ని ఇక్కడ నుంచి మనం పట్టుకొని క్లీన్ చేసుకుంటే బెస్ట్. చూస్తే మన చైన్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక రౌండ్ మనం చైన్ క్లీనర్ అప్లై చేద్దాం. చైన్ క్లీనర్ వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ దీన్ని డ్రై అవ్వడానికి వదిలేసేయాలి దాన్ని అట్లే. చైన్ డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాడాల్సింది చైన్ ల్యూబ్. చైన్ ల్యూబ్ ప్రాపర్గా ఈ రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగ్స్ లోపల మనము స్ప్రే చేయాలి. మంచిగా షేక్ చేసుకున్న తర్వాత మనము ఈ రింగ్స్ లోపల వేయాలి. అది ఇన్నర్ సైడ్లో వేయాలి, అవుటర్ సైడ్లో కాదు, ఇన్నర్ సైడ్లో వేద్దాం. చైన్ లూబ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇదైతే ఎక్స్ట్రా టైర్ మీద పడిందో ఇదంతా మనము ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకుందాం. సో నా చైన్ లూబ్ డన్, టైర్ క్లీన్, ఆల్ ఓకే. ఐ హోప్ ఈ రీల్ మీకు చాలా యూస్ఫుల్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టైం చైన్ లూబ్ చేసేటప్పుడు ఈ టెక్నిక్స్ని యూస్ చేయండి. అండ్ ఇంట్లోనే మీరే మీ చేతులతో చైన్ లూబ్ కూడా చేయొచ్చు. ఎవ్రీ 500 కిలోమీటర్కి చైన్ లూబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మీ చైన్ డ్రై అవుతుంది అండ్ లూజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే హై స్పీడ్లో మీరు నడిపించేటప్పుడు చైన్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ ఎవ్రీ 500 కిలోమీటర్కి మీరు చైన్ లూబ్ చేయండి అండ్ సేఫ్గా ఉండండి. కీప్ స్మైలింగ్ అండ్ రైడ్ సేఫ్.